సాక్షి సాధన చేస్తూ 5-5 తత్వాలలో నేను కేవలం లోక సంగ్రహ నిమిత్తమే కదులుతున్నాను, మాట్లాడుతున్నాను. ఆ కదిలేది మాట్లాడేది కూడా బ్రాహ్మీభూత స్థితితో, బ్రహ్మానుసంధానంతో, ఆత్మానుభవంతో నన్ను నేనే దర్శిస్తూ చేస్తున్నాను. నేను తప్ప అన్యం లేదు. అది బ్రహ్మం, అది నిరాకారం, అది నిర్వికారం, అది నిర్గుణం, అది నిరవయవం, అది నిరంజనం. ఆ బ్రహ్మమునకు 5 లక్షణాలు. అదేమిటంటే నిరాకారం, నిర్వికారం, నిర్గుణం, నిరవయవం, నిరంజనం. ఈ 5 లక్షణాలను జ్ఞప్తి ఎందు ఉంచుకొనవలయును వాడు జిజ్ఞాసు. ఈ బ్రహ్మానుసంధానం చేస్తూ కర్మ చేయి, ఆత్మానుసంధానం చేస్తూ కర్మ చేయి. అప్పుడు నువ్వు జిజ్ఞాసు అవుతావు. సరే, కొంతకాలం తర్వాత ఉన్నది ఆత్మస్వరూపమేనని, ఉన్నది బ్రహ్మమేనని నీకు నిర్ణయం అయినప్పుడు అప్పుడు ఈ ప్రపంచానుభవమే ఆత్మానుభవంగా, ఈ ప్రపంచానుభవమే బ్రహ్మానుభవంగా నీకు నిర్ణయం అవుతుంది. అప్పుడు ఏ కర్తవ్యం లేదు. చాలా ముఖ్యమైన విషయం. జ్ఞానికి కర్తవ్యం లేదు. ఏ జ్ఞానికి అంటే వ్యవహార జ్ఞానం ఉన్నటువంటి వాడికి అన్ని కర్తవ్యాలు ఉన్నాయి. అంటే తండ్రిగా ఏం చేయాలి, భర్తగా ఏం చేయాలి, కొడుకుగా ఏం చేయాలి, పాత్రోచితమైన వ్యవహార కర్తవ్యం వరకే జ్ఞానం ఉందనుకో. ఉద్యోగిగా ఏం చేయాలి, వ్యాపారిగా ఏం చేయాలి, గృహిణిగా ఏం చేయాలి, లేదా బాలుడుగా ఏం చేయాలి, యవనస్తుడిగా ఏం చేయాలి, కౌమారంలో ఏం చేయాలి, వృద్ధాప్యంలో ఏం చేయాలి, లేదా బ్రహ్మచర్యంలో ఏం చేయాలి, గృహస్థంలో ఏం చేయాలి, వానప్రస్థంలో ఏం చేయాలి, సన్యాసంలో ఏం చేయాలి, ఇలా భేద దృష్టితో కూడుకున్నటువంటి సకల కర్మలు ఆత్మానుభవంలో, బ్రహ్మ నిర్ణయ బ్రహ్మానుభూతిలో, బ్రాహ్మీభూత స్థితిలో, ముక్త జీవనంలో జ్ఞానికి అవి అంటనివి అవుతున్నాయి. అవే వాడిని వదిలేసి. స్వామి నిర్భయానందులు అంటూ ఉంటారు, ఏదైనా సరే మీరు వదిలేశారా, అది మిమ్మల్ని వదిలేసిందే అని అడుగుతూ ఉంటారు. సాధారణంగా మానవులందరూ వాళ్ళకు బాగా జ్ఞానం వచ్చిందనో, బాగా తెలిసిందనో, బాగా పుస్తకాలు చదివారనో, బాగా సాధన చేశారనో, బాగా విచారణ చేశారనో కొన్ని కర్మలను వదిలేస్తూ ఉంటాం. మనం వదిలేస్తే పునః చేయవలసిన అగత్యం వస్తుంది. విశేషంగా ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైనా నేను జ్ఞానిని అయిపోయాను, ఇది నాకు ఇప్పుడు అవసరం లేదు అని త్యజించారే అనుకోండి, అది మిమ్మల్ని వదిలేయకుండా అప్పుడు అదే కర్మని మీరు విశేషంగా చేయవచ్చు. అప్పుడు కానీ అది వదిలిపెట్టం. అంటే మామూలుగా ప్రారంభ కర్మానుసారం ఒక పని 10 సార్లు చేస్తే రద్దయిపోతుంది అనుకోండి, ఆ సంస్కారం రద్దయిపోతుంది. సాధారణంగా జ్ఞానపూర్వక కర్మాచరణగా ఒక 10 సార్లు చేస్తే ఎటువంటి వాడికైనా ఆ సంస్కారం కర్మ రద్దయిపోతుంది, పునః చేయవలసిన అవసరం రాదు. సరే, సహజంగా జన్మతః బ్రహ్మనిష్ట కలిగినటువంటి వాళ్ళు ఒకసారి చేస్తేనే అవసరం లేని స్థితిలోకి చేరతారు. బ్రహ్మనిష్ట వలన అది రద్దయిపోతుంది. రద్దయిపోయినవేవి మనం చేయాల్సిన అవసరం